ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ భార్యని నా భార్య జోలికి రావద్దని చెప్పు. రేయ్ ఆపండ్రా. ఒక తల్లి గడుపున పుట్టిన అన్నదమ్ముల్లా ఉండండిరా, దాయోదుల్లా ఉండద్దు. ఆ విషయం వాడికి చెప్పండి నాన్న. నాకు కాదు, వాడికి చెప్పండి. పెద్ద చిన్న లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ఈ మధ్య బాబాయ్ నాన్న మీద ఎక్కువగా నోరు పారేసుకుంటున్నాడు. కృష్ణ సార్ మాటలు కూడా అలాగే ఉన్నాయి కదా మరి. ఏయ్, నీకేం సంబంధమే? నువ్వు నోర్మోయ్. నేను అన్న దాంట్లో తప్పు లేదు కదా శౌర్య, మంచి మాటలు చెప్పాను కదా. అబ్బే, మంచి మాటలు తల్లికి పిల్లకి ఎక్కువమ్మా. బావా నువ్వు గమనుండు. మీకు కూడా సంబంధం లేని విషయం ఇది. ఊరిమురిమి మంగళం మీద పడ్డట్టు మా మీద పడ్డారేంటి? నువ్వు ఊరికే ఉండవే బాబు. ఇంకెవరూ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండండి. అక్షయ, తాతయ్య, బంగారం ఇప్పుడు వీడెందుకు ఎంటర్ అయ్యాడు? మళ్ళీ ఏం మోసుకుని వచ్చాడో చూద్దాం. అందరూ ఏదో కంగారుగా ఉన్నట్టున్నారు. ఉదయం నుంచి అవని మేడం కనిపించడం లేదు తాతయ్య, అందుకే అందరం కంగారుగా ఉన్నాం. ఏ గుడికో వెళ్ళుంటుంది అనుకుంటున్నావు. మీరేం పని మీద వచ్చారండి? మీ అమ్మ కోరిన విధంగా ఇప్పుడు మీ అందరి ముందు నువ్వు అవని కూతురు అన్న నిజం బయట పెట్టబోతున్నానమ్మా. ఏం పని మీద వచ్చారని అడుగుతుంటే వినిపించడం లేదా ఏంటి మీకు? కారణం ఏదైనా సమస్య ఉందా? అక్షయ్ గురించి చెప్పాలని వచ్చాను. వీడి మొహం చూస్తుంటే అక్షయ అవని కూతురని చెప్పేసేలా ఉన్నాడు. కొన్ని విషయాల్ని ఎంతో కాలం దాచలేదు. అవి బయటపడాలని కాలం నిర్ణయించినప్పుడు చెప్పక తప్పదు. డౌట్ లేదు, ఆ నిజం బయట పెట్టడానికే వచ్చాడు. అన్నా కొంచెం తొందరగా పోనీ అన్నా. ఇంతకాలం కొన్ని కారణాలు నన్ను అడ్డుకున్నాయి. ఇప్పుడు చెప్పక తప్పడం లేదు. ఊరగాయ బద్దలా ఎంతసేపు ఊరిస్తారు? విషయం ఏంటో తొందరగా చెప్పండి. అదేంటంటే, నారాయణరావు గారు ఇంటికి వచ్చేసుంటారు. నా గురించి చెప్పేస్తుంటారు. అసలు విషయం తెలియక అత్తయ్య వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. బావ మాత్రం భయపడుతూ ఉంటాడు.
చెప్పేసి ఉంటారని అనుకున్నాను. ఇప్పుడు నా కూతురు నన్ను చూడగానే నోరారా అమ్మా అని పిలుస్తుంది. ఆ పిలుపు కోసం కొన్ని సంవత్సరాల నుంచి నేను నా బిడ్డ ఎదురు చూస్తున్నాం. కానీ ఇప్పుడు నేను అలా పిలిపించుకోలేను. ఎందుకంటే నన్ను హరించేది ఆ పిలిపే. నా కూతురుతో, నా కుటుంబంతో, నా భర్తతో నేను కలుసుండే ఆఖరి రోజు ఇదే కదా పూజారి గారు. నేనే అమ్మనని మీరు చెప్పేశారు. ఇప్పుడు నా కూతురు ముందుకు వెళ్ళడానికి భయంగా ఉంది. కంగారు పడ్డాను, తొందరపడ్డాను. నా పొరపాటికి నన్ను చంపలేసుకుంటున్నాను. నేను మిమ్మల్ని కలవకుండా ఉండాల్సింది, మిమ్మల్ని బలవంతం పెట్టకుండా ఉండాల్సింది. అనవసరంగా చెప్పమన్నాను. అప్పటికి నా బావ అంటూనే ఉన్నాడు, కొంతకాలం ఆగు, కాలమే మనకి న్యాయం చేస్తుంది అని. నేను నా బావ మాట వినలేదు, చివరికి మీ మాట కూడా వినలేదు. నేను మూర్ఖురాలిని. అంతేలేండి, నాకింతే ప్రాప్తం అయినప్పుడు నేనెందుకు మీ మాట వింటాను? నాకు ఇలాంటి శాస్తి జరగాలండి. అందరినీ చివరిసారి చూసుకుంటాను. మీరు వెళ్ళండి. నేను నిజం చెప్పలేదమ్మా. అవునమ్మా, నేను నిజం చెప్పలేదు. అక్షయ్కు నీకు మధ్య ఉన్న బంధం గురించి నేను మీ ఇంట్లో చెప్పలేదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.